ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఈ యొక్క ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసకి బాధ్యులెవరు? ఈసీ, డీజీపీ, సిఎస్ వైఫల్యం కాదా? ఎందుకు నివారించలేకపోతా ఉన్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఎన్నికలప్పుడు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓటమి భయంతో దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఓటమి భయంతో ఎన్నికల తర్వాత కూడా ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, రక్షణగా ఉండేటువంటి దానికోసం ఈ యొక్క దాడులను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా కేసుల్లో ఉంటే 400 మందో 500 మందో రక్షణలాగా ఉంటారు అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏనాడు దాడులను ప్రోత్సహించలేదు. ఈరోజు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం రావణ కాష్టంలో ఉంది. కొన్ని కుటుంబాలని వెలివేశారు. తిరిగి మరలా ఇటీవల హైకోర్టు ఆదేశాలతోటే గ్రామంలోకి రావడం కూడా జరిగింది. అటువంటి మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికితే రహస్యంగా ఉంచాల్సినటువంటి కారణం ఏంటి? రహస్యంగా ఉంచడంలో మరి దానికి పోలీసులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు రహస్యంగా ఉంచారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఆ బాంబులు ఏ పార్టీకి సంబంధించినటువంటి? స్పష్టంగా వైకాపాకు సంబంధించినటువంటి పెట్రోల్ బాంబులు. ఆ బాంబులే కనుక పేలి ఉంటే గ్రామం ఏమయ్యేది? రావణ కాష్టంగా కాలిపోయి ఉండేది. అటువంటిది ఈరోజు పోలీసుల మెతక వైఖరి. కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించినటువంటి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు కాబట్టే మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈ యంత్రాంగం మొత్తం మారిస్తే తప్ప పల్నాడులో కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు నియమించినటువంటి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఏఎస్ఐలు మొత్తం యంత్రాంగం అంతా వారు నియమించినటువంటి కారు కాబట్టి వారు వారికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దాడులు ఈ విధంగా యథేచ్ఛగా జరగడానికి కారణం. ఎందుకంటే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయట్లేదు, తప్పించి తిరుగుతూ ఉన్నారు. ఏమి చేసినా మా జోలికి రారు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది ఈరోజు. కనుకనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాదల్లో పెట్రోల్ బాంబులు దొరికినాయి. ఎవరు ఈ పెట్రోల్ బాంబులు తయారు చేస్తుంటారో కనిపెట్టలేరు పోలీసులు అనుకుంటే ఒక్క నిమిషంలో పెట్రోల్ బాంబులు ఎవరు తయారు చేస్తున్నారు, బాంబులు ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, దాడులకి కీ పర్సన్ ఎవరు అనేటువంటిది 1 అవర్లో పోలీసు అనుకుంటే కనిపెట్టవచ్చు. కానీ ఎస్పీ ఒక్కరే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత వచ్చారు తప్ప కింద యంత్రాంగం మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఉండటం వలన వాస్తవాలు బయటికి రానివ్వటం లేదు. ఉన్నతాధికారి దృష్టికి కూడా దాచిపెడతా ఉన్నారు. కాబట్టి కింద యంత్రాంగం మొత్తాన్ని రీషఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే శాంతి భద్రతలు ఉండేటువంటి అవకాశం పల్నాడు ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనికి సిఎస్ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, డీజీపీ కానీ బాధ్యత వహించాలి. కాబట్టి వెంటనే కింది స్థాయి అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, గురజాల కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, వినుకొండ కావచ్చు, ఎక్కడ దాడులు జరగలేదో చెప్పమంటున్నాను డీజీపీని. ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీరు దాడులు ఆపగలిగారు? ఎందుకు రాళ్ళు కర్రలతో ప్రీ ప్లానెడ్గా ఉన్నారు? ఎందుకు పెట్రోల్ బాంబులు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి డీజీపీ కానీ, సిఎస్ కానీ. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన అధికారులు ఉండటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. క్రింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. పక్షపాత ధోరణి ఉండే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వైకాపా నాయకులు ఎందుకు తప్పించుకుంటారంటే వాళ్ళు కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేయబట్టే తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల కమిషన్ ఢిల్లీ పిలిపించారు ఈరోజు సిఎస్ని, డీజీపీని. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. కింది స్థాయి యంత్రాంగం మొత్తాన్ని రీషఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యంత్రాంగం ఉండగా జిల్లా ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీనికి సిఎస్, డీజీపీ, ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్లో బాధ్యత వహించాల్సిందే. దీని మీద ఇప్పటికైనా పల్నాడు ప్రాంతంలో ఎందుకు వస్తా ఉన్నారు? రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే, 25 పార్లమెంట్లు ఉంటే ఎక్కడా లేనటువంటిది ఓన్లీ 4 ప్లేసెస్లో ఎందుకు జరుగుతూ ఉంది? 4 ప్లేసెస్ బాధ్యులు ఎవరు? తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, పల్నాడు ప్రాంతంలో ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఎవరు? రాష్ట్ర ఎన్నికల కమిషన్,
డీజీపీ సిఎస్ బాధ్యత వహించాలి. వీళ్ళు ఎప్పుడైతే కఠినంగా వ్యవహరిస్తారో సరైన ఎవరైతే కీ పర్సన్స్ వైకాపా సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి ఉంటే వితిన్ 1 అవర్లో కంట్రోల్లోకి వచ్చి ఉండేది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్న వ్యక్తుల్ని ఇమీడియట్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిన్నెల్లి గ్రామంలో, అదేవిధంగా మాదల గ్రామంలో ఈ పెట్రోల్ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద జిల్లా ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వాలి. దీని మీద ఒక పబ్లిక్ ప్రజలకి శాంతి భద్రతలు ఉన్నాయి, పోలీస్ కంట్రోల్లో ఉంది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేవు అనేటువంటి భరోసా కూడా జిల్లా పల్నాడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద వెంటనే సిఎస్, డీజీపీ కానీ, ఎన్నికల కమిషన్ కానీ పల్నాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టి పల్నాడుకు ఒక కమిటీ వేశారు తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోయి పర్యటించడానికి, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయడానికి మీకేంటి అభ్యంతరం? వేసిన కమిటీని వెళ్ళనివ్వరు. అక్కడేమో మీరు ఆపలేరు, దాడుల్ని, దౌర్జన్యాలను ఆపలేరు. గుమ్మిగూడి ఒక ఇంట్లో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేరు. హౌస్ అరెస్టులు చేశామని చెప్తున్నారు. హౌస్ అరెస్టులు డే 1 నాడు చేస్తుంటే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు కదా. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే డీజీపీ సిఎస్ ఉన్నారో సీరియస్గా తీసుకోవాలి. బాధ్యులైనటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.